హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒప్పో ఒక అద్భుతమైన ఫోన్ రిలీజ్ చేసింది అండ్ ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫోన్కి ఫ్రంట్ చూస్తే ఫుల్ స్క్రీన్ ఉంటుంది, బ్యాక్ చూస్తే ఫుల్ మెటల్ బ్యాక్ ఉంటుంది, మరి కెమెరాస్ అయితే కనిపించవు. సో ఆ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్, మరి ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది, ప్రైస్ ఎంత ఉండొచ్చు, అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. సో మరి ఇంకేం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హే వ్యూవర్స్, మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా పేరు భరత్, మీరు చూస్తున్నారు LSUD టెక్ తెలుగు. సో యూస్ఫుల్ టెక్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి LSUD టెక్ తెలుగుకి. ఒప్పో ఇండియాలో ఓన్లీ సెల్ఫీ ఫోన్స్ తీసుకొచ్చే కంపెనీ, కానీ బయట చైనా అండ్ అదర్ మార్కెట్స్లో చాలా మంచి కంపెనీ, చాలా ఇన్నోవేషన్స్ అయితే చేసింది. బాస్లో కూడా రొటేటబుల్ కెమెరాతో అవన్నీ కూడా, కానీ ఇండియాకి ఓన్లీ సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్సే తీసుకొచ్చేది. కానీ ఈ మధ్యనే రియల్మీ 1 అనే ఒక బడ్జెట్ డివైస్, సూపర్ స్పెక్స్ కలిగిన బడ్జెట్ డివైస్ చాలా తక్కువ కాస్ట్కి తీసుకొచ్చింది. జనరల్గా ఒప్పో ఫోన్లు ఏవి కూడా ప్రైస్కి తగ్గ వాల్యూ నుంచే ఉండవు, కానీ ఒప్పో రియల్మీ 1తో కొంచెం ఒప్పో రూట్ మార్చుకున్నట్టుంది. ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే తీసుకొచ్చింది అండ్ నిన్న యూరోప్లో లాంచ్ చేశారు దీన్ని. సో దీని స్పెసిఫికేషన్స్ ఒక్కొక్కటి చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845తో ఉంటుంది, అన్ని ఫ్లాగ్షిప్స్ లాగానే. అండ్ బ్యాక్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ ఒకటి, 16 మెగాపిక్సెల్ ఒకటి కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ అయితే 25 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది అంటున్నారు. అండ్ ర్యామ్ వచ్చేసి 8GB వరకు ఉంది, స్టోరేజ్ 256GB వరకు ఉంది. సో వీటన్నింటిని పక్కన పెడదాం అండ్ అసలు విషయానికి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం, స్పెసిఫికేషన్స్ అయితే ఒక పోస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది కదా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫోన్ డిజైన్ అనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ ఫోన్కి, సో డిజైన్ చూస్తే ఫ్రంట్ ఫుల్ స్క్రీన్ ఉంది, మనకి నాచ్ లేదు, ఏం లేదు, కెమెరాస్ కూడా లేవు. బ్యాక్ కూడా ఫుల్ క్లీన్గా ఉంది, అసలు కెమెరాస్ కూడా కనిపించట్లేదు. సో కెమెరాస్ అనేవి ఎక్కడ ఉన్నాయి? మీరు ఫోన్లో కెమెరా యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇదిగో ఇలా మధ్యలోంచి ఒకటి పాపప్ వస్తుంది అనమాట, స్లైడ్ అవుతుంది పైకి. దానికి ఫ్రంట్ కెమెరా ఉంది, 3D ఫేషియల్ స్కానింగ్ ఉంది, దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు దీనిలో కూడా. సో మీరు ఫోన్ అన్లాక్ చేయడానికి స్వైప్ అప్ చేసిన వెంటనే అది పాపప్ అయ్యి, సో ఈ ఫోన్కి కేస్ చేయాలన్నా కొత్త ర్యాప్ అరౌండ్ కేస్ అయితే చేయాలి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే VOC ఫాస్ట్ ఛార్జింగ్ అనే టెక్నాలజీ ఫోన్లో ఉంది. సో దీనికి హాఫ్ అన్ అవర్లో 75% వరకు ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. VOC ఫాస్ట్ ఛార్జింగ్ అంటే OnePlusకి డాష్ ఛార్జింగ్ ఎలాగో ఒప్పోకి VOC ఛార్జింగ్ అలాగనమాట. సో ఈ ఫోన్ డిజైన్ అయితే చాలా బాగుంది. మరి సో ప్రైస్ చూసుకుంటే దాదాపు 80,000 వరకు వస్తుంది యూరోపియన్ ప్రైస్ని కన్వర్ట్ చేస్తే. కానీ ఇండియాలో అంత ప్రైస్తో ఫోన్ చాలా తక్కువ మంది కొంటారు, అది కూడా ఒప్పో ఫోన్ అంటే. సో వీలైతే ప్రైస్ తగ్గించి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక 40,000కి అరౌండ్ 50,000 to 40,000 ఆ ప్రైస్ రేంజ్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మోడరైజ్డ్ డిజైన్ కాబట్టి అంత హైటెక్ ఉంది లోపల. సో దాన్ని అంతకుమించి 40,000 కంటే తక్కువ తీసుకురావడం అని చాలా కష్టమైన పని. తీసుకొస్తే మాత్రం ఒక మంచి ఫోన్ అవుతుంది. జనరల్గా యూరోపియన్ మార్కెట్స్లో ఎక్కువ ప్రైసే ఉంటుంది. నోకియా ఫోన్లు కూడా చాలా ఎక్కువ ప్రైస్ పెడతారు. ఇండియా కంటే కొన్ని ఫోన్లు అయితే ఏకంగా 8,000-9,000 కూడా ఎక్కువ ఉంటాయి ఇండియాలో దానికంటే, బడ్జెట్ ఫోన్స్ కూడా. సో నెక్స్ట్ జూలై 12తో ఎప్పుడో రిలీజ్ చేస్తామని రూమర్స్ అయితే ఉన్నాయి. మరి ఫ్యూచర్లో ఈ ఫోన్ కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో వాళ్ళు మంచి ప్రామిస్ అయితే చేశారు. కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అంటున్నారు, 2.0 అపర్చర్తోనే ఉన్నాయి. సో దాట్స్ ఇట్ ఒప్పో Find X గురించి. చిన్న ఫన్ ఫ్యాక్ట్ చూద్దాం. మీకు ఈ విషయం తెలుసా? ఒప్పో, వివో, OnePlus ఈ 3 BVG ఎలక్ట్రానిక్స్ అనే ఒక చైనీస్ కంపెనీకి సబ్ బ్రాండ్స్. సో మూడింటి పేరెంట్ కంపెనీ ఒకటే. ఇక్కడ సపరేట్గా ఫోన్స్ అమ్ముతూ ఉంటారు డిఫరెంట్ బ్రాండ్స్ కింద, అండ్ వాటికే పోటీ ఉంటుంది. ఎలా అంటే మన పెప్సీకో కంపెనీ ఉంటుంది కదా, పెప్సీకో కింద థమ్స్ అప్, కోకోకోలా, 7 Up, స్ప్రైట్ ఇవ్వలేగు BVG ఎలక్ట్రానిక్స్ కింద ఒప్పో, వివో, OnePlus ఇవన్నీ కంపెనీస్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి మెయిన్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఈ 3. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్. అండ్ మరిన్ని మంచి టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. LSUD టెక్ తెలుగు. LSUD అంటే లెట్స్ స్టే అప్ టు డేట్. ఈ వీడియోలో మీరు ఎంతవరకు ఉన్నారంటే చాలా థ్యాంక్స్. సో మన ఛానల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చిన్న ఛానల్ కాబట్టి మీరు హెల్ప్ చేస్తేనే, అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే గ్రోత్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ అగైన్.